మనకి మణిహారంలాగా ఉన్న స్టీల్ ప్లాంటు, 34,000 ఫుల్ ఎంప్లాయ్మెంట్తో నడిచిన స్టీల్ ప్లాంటు, లాభాల బాటలో ఉన్న స్టీల్ ప్లాంటు, ఐరన్ ఓర్ లేక, రా మెటీరియల్ లేక, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వలేని ఒక దుర్భరమైన పరిస్థితుల్లో ఉద్యోగాలు లేక 5,000 మంది కార్మికులను తీసిస్తే మీరు మాట్లాడరు. 44 విభాగాలు ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తోసిస్తే మీరు మాట్లాడరు. ఎంతోమంది చనిపోయిన వచ్చిన ప్లాంట్ పోతుందంటే మీరు మాట్లాడరు. మీరు ఎప్పుడు వస్తారు ముందరికి? ఏం చెప్తారు? మీరు ఏం సమాధానం చెప్తారు? తెలుగు ప్రజలకు ఏ విధంగా మీ మొహం చూపించుకుంటారు? ఏంటి మీరు రాష్ట్ర ప్రయోజనం గురించి ఆలోచిస్తుంది? ఈరోజు యూరియా కొరతని వైసీపీ వాళ్ళేమో ధర్నాలు చేస్తుంటే హౌస్ అరెస్టులు చేస్తారు. అంటే రాష్ట్రంలో వైసీపీ, తెలుగుదేశం, జనసేన ప్రతిపక్షం అండి. బట్ తెలుగువాడికి ఓటేయడంలో మైనార్టీస్కి వ్యతిరేకమైన బిల్స్ బీజేపీ తెచ్చేటప్పుడు వాళ్ళకి ఓటేయటంలో, ఈ బజర్ నొక్కటంలో మాత్రం ఢిల్లీలో అన్ని పార్టీలు ఒకటే. ఎందుకంటే ఈ అనుబంధ సంస్థలు కదా ఇవి, బీజేపీ అనుబంధ సంస్థలు. ఢిల్లీలో ఒకటిగానే వ్యవహరిస్తారు. ఇవాళేమో హౌస్ అరెస్టులు చేసుకుంటున్నారు. ఏమిటి యాక్షన్? ఏమిటి డ్రామా? ప్రజల కోసం నిజంగా మీరు పోరాడుతున్నారా? ప్రజల కోసం పోరాడుతుంటే ఇంత పెద్ద ప్రమాదం వైజాగ్లో జరుగుతుంటే, ఇంత పెద్ద ప్రమాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతుంటే మీరు పెదవి విప్పరేంటి? మీరు ఎందుకు మాట్లాడరు? నిజంగా ప్రైవేటైజ్ చేయరు అని మీరు అనుకుంటే మోడీ గారితో సింగరేణి మైన్స్కి అనౌన్స్ చేసినట్టు ఎందుకు అనౌన్స్ చేయించరు? ఇది బీజేపీ ఎంపీలకు కూడా నేను అడుగుతున్నాను. మన బీజేపీ ఎంపీలు కూడా గతంలో నా సహచర కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా ఉండేవారు. ప్రైవేటైజ్ చేయరు. ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ప్రైవేటైజ్ చేయకపోతే ఈ ఫేజ్డ్ మేనర్లో ఎందుకు ఇవన్నీ ప్రైవేటైజ్ చేస్తున్నారు? ఎందుకు అక్కడ మిట్టల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడరు? ఎందుకు ఈ కార్మికులు? నిజమే, మీరు ప్రైవేటైజ్ చేయకపోతే మీరు ప్రధాన కప్తే అమిత్ షా కాకపోతే నిర్మలా సీతారామన్ ఎవరినో ఒక వైజాగ్ నడుడుకు తీసుకొచ్చి ఒక ఓపెన్ డిక్లరేషన్ ఇవ్వండి. వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రైవేటైజ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. చాలు, వాళ్ళకి ఒక ధన్యవాదాలు చెప్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున వాళ్ళకి ఆజన్మాంతం రుణపడి ఉంటాం.